వెల్కమ్ టు తేజస్వి మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే అసెంబ్లీని నిలదీస్తాం, మోతిలాల్కు హాని జరిగితే సర్కార్దే బాధ్యత, ఆయనతో నిరాహార దీక్షకు విరమింపజేయాలి, నిరుద్యోగంతో సీఎం రేవంత్ చర్చలు జరపాలి, రాసించిన బాండ్ పేపర్ సాంకేతం చేశారు, నాడు రెచ్చగొట్టిన కోదండరాం ఏమైపోయారు, మోతిలాల్ను పరామర్శించిన హరీష్ రావు, కేబినెట్ విపక్ష ఉత్తర తెలంగాణ మంత్రులకు ఆ ప్రాధాన్య శాఖలు, మంత్రివర్గంలో ఆదిత్యగాల దక్షిణ తెలంగాణ వారిదే, సీఎం డిప్యూటీ సీఎం స్పీకర్ అందరూ అక్కడి వారే, బీఆర్ఎస్ హయాంలో అన్ని జిల్లాల్లో సమప్రాధాన్యం, ప్రభుత్వం పార్టీ తీరుపై సీనియర్ నాయకుల కీనుక, రాష్ట్ర కేబినెట్ పలు జిల్లాల్లో లభించని చోటు, జీర్ణించలేకపోతున్న నేతలు, పెద్ద ఎత్తున విమర్శ, మిగిలిన 6 మంత్రుల పదవులు దక్కేవి ఏంటి, రేవంత్ రెడ్డికి మూకుతాడు, ఏకపక్ష నిర్ణయాలకు బేక్ నెగ్గని సీనియర్ల మాట, వలస నేతలకు మంత్రి పదవులు వద్దన్న అధిష్టానం, నామినేటెడ్లో సొంత నిర్ణయాలు ఇక చెల్లవు, ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వడం ఉండదు, పీసీసీ మంత్రివర్గ విస్తరణలో కీలక నిర్ణయాలు, టీ20కి గుడ్ బై, విడాకులు పలికిన విరాట్, జడేజా రోహిత్ శర్మ, టీ20 ప్రపంచ కప్కు రిటైర్మెంట్, టోర్నీ గెలిచిన టీమిండియాకు 125 కోట్లు బంపర్ ఆఫర్ ఇచ్చిన బీసీసీఐ, ఆటో యాప్ ఇంకెప్పుడు, టీ హబ్ ద్వారా ప్రత్యేకంగా రూపొందిస్తామన్న సీఎం రేవంత్, 6 నెలలు గడుస్తున్న ఇంకా మొదలు కాని కసరత్తు, డ్రైవర్లకు ఆదుకుంటామన్న హామీ అమలుకు వైనం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సిద్ధమైన వివిధ సంఘాల డ్రైవర్లు, రాష్ట్ర వ్యాప్తంగా పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పెరుగుతున్న కేసులు, దోమలు నివారణకు పట్టించుకొని ప్రభుత్వం, గ్రామాలు పట్టణాల్లో పడికేసిన పారిశుద్ధ్యం, గతంలో ఏటా జూన్లో పల్లె పట్టణ ప్రగతి, దోమల నివారణతో రాష్ట్రంలో తగ్గిన కేసులు, ఆర్మీ నేవీ చీఫ్ క్లాస్మేట్లు, దేశ మిలిటరీ చరిత్రలోనే ఇదే తొలిసారి, సైనిక స్కూల్లో కలిసి చదువుకున్న ఉపేందర్ దినేష్, నేటి నుంచి అమలుకి కొత్త న్యాయ చట్టాలు, ఐపీసీ సిఆర్పిసి ఎవిడెక్స్ యాక్ట్లు చెల్లు, ఇక 0 ఎఫ్ఐఆర్, ఆన్లైన్ ఫిర్యాదులు ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే జారీ, నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లు తప్పనిసరిగా వీడియోగ్రఫీ, కేసు విచారణకు నివారణకు కోర్టులో 2 వాయిదాలకే అవకాశం, సామాన్యుడికి ధరల షాక్, కొండెక్కిన నిత్యావసరాలు, బియ్యం పప్పు ఉప్పుల దగ్గర నుంచి అన్ని ఫిరం, బగ్గుమంటున్న కూరగాయల ధరలు, 17% పెరుగున్న ఆహార ఉత్పత్తుల రేట్లు, సబ్బులు హెయిర్ ఆయిల్స్ 11%, ప్రియం గోళీల రేట్లు కూడా పెరిగాయి, సామాన్యుడు గుండె దడ, పేద మధ్యతరగతి నెత్తున పెనుభారం, ఇక మొదలు కానున్న పెట్రోల్ పతనాలు. సో సామాన్యంగా నిత్యావసరాల యొక్క ధరలు అన్ని విషయంలో చూసుకున్నట్లయితే 11% పెరిగినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మోహన్ రావు ప్రైవేట్ ఉద్యోగి, ఇంటికి బంధువు ఒకరు వస్తే మార్కెట్లోకి చికెన్ తెద్దామని వెళ్ళాడు, కిలో 280 రూపాయలు ఉన్నదని, దాంతో చేసేది ఏం లేక 80 రూపాయలు పెట్టి డజన్ కోడిగుడ్లు తీసుకొని వెళ్ళిపోయారు. సావిత్రమ్మ గృహిణి అంగట్లో కూరగాయలు కొనేందుకు వెళ్తే కిలో టమాటా 100 పలుకుతుందని, ఉల్లిగడ్డ 50 రూపాయలు అంటున్నారు, పచ్చిమిర్చి 80 చెప్తున్నారు, బెండ దొండ వంకాయ ఏది చూసినా కూడా 20 రూపాయల కంటే తక్కువ లేదు. పారం దామయ్య వయసు 70, నిత్య షుగర్ టాబ్లెట్లకు మెడికల్ షాప్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా దోపిడీ చేస్తున్నారు, అన్ని రేట్లు పెరిగాయని ఎక్కువ డబ్బులు తీసుకున్నట్లు, అదేంటి అడిగితే రేట్లు పెరిగాయని చెప్తున్నారు. కిరాణా సరుకుల కోసం వెళ్ళినా, కిషోర్కు పండ్లు తెచ్చేందుకు పోయినా కూడా అందరికీ ఇదే సమాధానం వస్తుంది. కూరగాయల నుంచి, పప్పు నుంచి, ఆయిల్ నుంచి, పెట్రోల్ నుంచి, చికెన్ నుంచి, మటన్ నుంచి అన్ని నిత్యావసరాల వస్తువులన్నీ కూడా ఆకాశానికి అందుకుంది. మధ్యతరగతి కావచ్చు, ప్రతి ఒక్క ప్రజల మీద ఒక భారం, ఇది జిఎస్టీ రూపంలో కూడా మీకు ఇంకా పెరిగే అవకాశాలు మనకు స్పష్టంగా గెలుస్తుంది. పానీపూరిలో క్యాన్సర్ కారకాలు, సాస్, స్వీట్, చిల్లీ పౌడర్లో కృత్రిమ రంగులు, కర్ణాటకలో పలు చోట్ల గుర్తింపు. సామాన్యంగా పానీపూరి తింటున్నారా? ఆకలి అవుతుందని రోడ్డు మీద పానీపూరి తినడంలో తప్పేం లేదు, కానీ ఆ పానీపూరి తినే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఒకసారి గమనించండి. పానీపూరి సామాన్యంగా టేస్ట్ రావడానికి చాలామంది వ్యాపారవేత్తలు ఆర్టిఫిషియల్ కలర్ని యాడ్ చేస్తుంటారు. సో దాని నుంచి ఏమవుతుందంటే ఆ పానీపూరి అద్భుతమైన టేస్ట్ వస్తుంది, కానీ ఆ అద్భుతమైన టేస్ట్ నుంచి మనకు క్యాన్సర్కి ముప్పు దారి తీయవచ్చు. సో సామాన్యంగా 20 రూపాయల పానీపూరికి అక్కడ ఆ కలర్ యాడ్ చేయడం వల్ల దాని నుంచి వాళ్ళ బిజినెస్ అనేది పెరుగుతుంది, కానీ దాని నుంచి మనం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో ఇది స్పష్టంగా ప్రూవ్ అయింది. పానీపూరిలో సామాన్యంగా ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేయడం వల్ల సన్సెట్ ఎల్లో, బ్రిలియంట్ బ్లూ, కాశ్మోరిన్ లాంటి కెమికల్స్ ద్వారా మన బ్లడ్ నుంచి క్యాన్సర్కి దారి తీయవచ్చు. కాబట్టి మీరు పానీపూరి తినే క్రమంలో ఆ వ్యాపార చేసేవాడిని ఖచ్చితంగా అడగండి, దీంట్లో ఏదైనా కలర్స్ మీరు యాడ్ చేశారా.
కాబట్టి ఇలాంటి కలర్స్ నుంచి మీరు పానీపూరిలో మీరు గమనిస్తే స్పష్టంగా అతన్ని చెప్పండి, నాకు ఎలాంటి కలర్స్ వేయకండి. ఒకవేళ అలాంటి కలర్స్ ఉన్న పానీపూరి మీరు తిన్నట్లయితే మీ పిల్లలు రోగాలకు గురే అవకాశాలు ఉంటాయి. దీని నుంచి పిల్లలు ఆ పానీపూరి తిన్నట్లయితే హైపర్ యాక్టివ్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. దాని నుంచి చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు అతనికి వస్తాయి. అదేవిధంగా ఫీమేల్లకు కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తాయి.